ఇండిపెండెన్స్ డే రోజు పెట్టిన ఆ పోస్ట్ ని అల్లు అర్జున్ గారు ఎందుకు డిలీట్ చేశారు? దేశభక్తి చూపించుకోవడానికి పోస్ట్ చేశాడా, లేకపోతే తన బ్రాండ్ ని చూపించుకోవడానికి పోస్ట్ చేశాడా? ఇండియన్ ఫ్లాగ్ అంటే అల్లు అర్జున్ కి అంత చులకన అయిపోయిందా? హలో గాయ్స్, వెల్కమ్ టు క్విక్ రివ్యూస్. ఇవాళ మనం ఏం మాట్లాడుకోబోతున్నామంటే అదేనండి, అల్లు అర్జున్ మీద జరుగుతున్న ట్రోల్స్ గురించి మాట్లాడుకుందాం. మొత్తానికైతే అల్లు అర్జున్ గారు మళ్ళీ ట్రోలర్స్ కో కంటెంట్ ఇచ్చేసినట్టు అనిపించింది భయ్య. అంటే ట్రోలర్స్ ఎంత తప్పుందో అల్లు అర్జున్ గారిది కూడా అంతే తప్పుందని ఈ విషయంలో మనం అనుకోవచ్చు భయ్య. అసలు ఏం జరిగిందంటే, నిన్న ఇండిపెండెన్స్ డే రోజు నార్మల్ గా అందరూ పోస్టులు పెడతారు, అలాగే అల్లు అర్జున్ గారు కూడా పోస్ట్ చేశారు. ఇక్కడ ప్రాబ్లం వచ్చింది అల్లు అర్జున్ గారు పోస్ట్ చేయడంలో కాదు, ఆ పోస్ట్ లో ఏముంది అనే దాంట్లో. వాస్తవానికి మనం గమనించినట్టయితే అల్లు అర్జున్ గారు 18th ఇండిపెండెన్స్ డే రోజు రెడ్ ఫోర్ట్ మీద జెండాను చూపిస్తూ ఒక పోస్ట్ వదిలారు భయ్య, అందరిని విష్ చేస్తూ. కానీ మనం గమనించినట్టయితే ఆ జెండాలో ఏదైతే అశోక చక్రం ఉండాలో ఆ అశోక చక్రం మాత్రం మిస్ అయిపోయింది. అది కనీసం గమనించకుండా అల్లు అర్జున్ గారు పోస్ట్ చేయడం అనేది 100% అల్లు అర్జున్ గారి తప్పే. కానీ అదే ఛాన్స్ గా తీసుకొని దేశభక్తి కాదు, ఇది బ్రాండ్ ప్రమోషన్, జెండాని సరిగ్గా చూసుకోలేనోడివి నీకెందుకురా దేశభక్తి అంటూ రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు భయ్య. అదే ఇబ్బంది అనిపించింది. అలాగని అల్లు అర్జున్ చేసింది కరెక్ట్ అని నేను అనట్లేదు, కానీ ఛాన్స్ దొరికింది కదా అని అల్లు అర్జున్ ని డీగ్రేడ్ చేసి మాట్లాడడం కూడా అంతే తప్పు భయ్య. అతను తప్పు చేశాడు, చేసిన దానికి 100% మీరు చెప్పాలి, కానీ చెప్పే పద్ధతిలో ఉంటది భయ్య. కానీ అతని మీద ఏదో కక్ష పెట్టుకొని మాట్లాడినట్టు మాత్రం చెప్పకూడదు. 100% ఆయన చేసింది తప్పే, ఆ తప్పును అతను తెలుసుకొని ఆ పోస్ట్ ని కూడా డిలీట్ చేశాడు. కాబట్టి మనం కూడా ఈ విషయాన్ని అర్థం చేసుకొని ఇంకొకసారి అతనికి ఇలాంటి తప్పు చేయకుండా చెప్తే సరిపోతది. కానీ అతన్ని డిగ్రేడ్ చేయడం అనేది కరెక్ట్ కాదు భయ్య. నేను అల్లు అర్జున్ ఫ్యాన్ ని కాదు, కానీ అది కరెక్ట్ కాదు. ఏది ఏమైనా అల్లు అర్జున్ గారు మన తెలుగు ఇండస్ట్రీని పుష్ప 2 and 1 తో ఆల్ ఇండియా లెవెల్ కి తీసుకుపోయి తన రేంజ్ ని మార్చుకొని టాలీవుడ్ ఇండస్ట్రీని కూడా ఎక్కడికో తీసుకెళ్తున్నాడు భయ్య. కాబట్టి అంతే రెస్పెక్ట్ మనం కూడా ఇవ్వాలి. అతను చేసిన తప్పుకి ఇంకోసారి చేయకుండా చెప్తే తప్పు లేదు, డిగ్రేడ్ చేసి మాత్రం చెప్పకండి. ఓకే, థ్యాంక్ యూ, నమస్తే. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి అండ్ ప్లీజ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్యా.